హైదరాబాద్ గోషామహల్లో నాలా మరోసారి కుంగడం కలకలం రేపుతోంది. దారుసలాం నుంచి గోషామహల్కి వెళ్లే ప్రధాన రహదారిపై నాలా కుంగిపోయింది. భారీ గొయ్యి పడ్డంతో కారు, ఆటో, ట్రాక్టర్ అందులో ఇరుక్కుపోయాయి. ఇప్పటికే 4 సార్లు కుంగిన నాలా ఇప్పుడు మరోసారి కుంగడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. వరుసగా నాలా పలుమార్లు కుంగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో నాలాను, రోడ్డును నిర్మించాలి అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిసారి తాత్కాలిక మరమ్మతులతో అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారు అంటూ మండిపడుతున్నారు స్థానికులు. పదే కుంగిపోతున్న నాలా ఘటనకు సంబంధించి గోషామహల్ వాసులు ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ శ్రీధర్ వివరిస్తారు. దారుసలం నుంచి గోషామహల్ వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న నాలా అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా కుంగిపోయింది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో. నాలా కుంగిపోయిన సమయంలో ట్రాక్టరు, ట్రాలీ ఆటో, కారు కూడా అందులో ఇరికిపోయిందని స్థానికులు అంటున్నారు. వాటిని బయటికి తీసి ఆ డ్రైవర్లను మాత్రం స్థానికులు కాపాడారు. ఇక్కడ ఈ గత నెల MS Excel ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ MS Excelని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కూడా నాలా కుంగిపోయినతో కాంక్రీట్ లారీ ఒకటి అందులో ఇరుక్కుపోయింది. ఇప్పటికీ ఈ నాలా దాదాపు 4 సార్లు కుంగిపోయినట్లు స్థానికులు అంటున్నారు. గతంలో అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కానీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి స్థానికులను అడిగి తెలుసుకుందాం. సరే, ఈ నాలా ఇప్పటికే 4 సార్లు కుంగిపోయిన పరిస్థితి ఏర్పడింది. మీ అధికారులకు మీ సమస్య చెప్పారా? సార్, ఇంతకుముందు మీరు వచ్చినప్పుడు మేము ఇంటర్వ్యూ ఇచ్చినాం. ఇది నాలా ప్రతిసారి మొత్తం క్రషర్ పడిపోయిన మీరు వచ్చారు. క్రషర్ పడిపోయినప్పుడు చెప్పినాం. వాళ్ళు ఏదో పడిపోయినప్పుడు అప్పుడే చేస్తారు. తర్వాత కాంట్రాక్టర్ కూడా ఉండలేడు ఇక్కడ. వాళ్ళే చేస్తారు అక్కడ. అది కేర్ లేదు. ఈ వెయిట్ ఎంత వెయిట్ వేసారు అన్నది దాని గురించి పడిపోయింది. ఈ నిర్లక్ష్యం. ఇది ఎంతో వెయిట్. ఇంకా మళ్ళీ ఇక్కడ ట్రాక్టరు, కారు, అక్కడ అన్ని వెహికల్ ఉన్నది. అంత వెయిట్ ఎక్కువైపోయింది. ఎక్కడ పడిపోయింది అది? ఇక్కడ స్థానికులు నడుస్తుంటారు. ప్రాణ నష్టం జరిగితే ఎవరు దానికి బాధ్యతలు? ఒక్క అధికారులు వచ్చి పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారులు చూసిపోలేదు. అది కషర్ పడ్డ తర్వాత ఒక అధికారులు వచ్చి చూసిపోలేదు. దీనికి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి. మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరేదంటే ఇమ్మీడియట్గా దీనికి పనులు చేపించి ఎంత తొందరగా చేయాలని కోరుతున్నాం. ఇది మొత్తం ఎన్ని సంవత్సరాలు చెందిన నాలా? మీరు అధికారులకు మీ సమస్య ఇంతకుముందు ఏమైనా చెప్పారో? వాళ్ళు ఏమంటున్నారు? సార్, ఇది 50 సంవత్సరాల పాత నాలా సార్. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. కనీసం 50-53 సంవత్సరాలు అవుతుంది. ఇది చాలా పాతదే. ఇది దారుసలాం నుంచి చాక్నాడి నాలా వరకు ఇది ఉంది. కనీసం 1000 ఫీట్లు ఉంటుంది మొత్తం పాత నాలా. కానీ 2 సంవత్సరాల్లో ఇది 5 సార్లు పడింది ఈ నాలా. 5 సంవత్సరాలు కూడా ఏం చేస్తున్నారంటే తూతు మంత్రంగా ప్యాచ్ వర్క్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. ఆఫీసర్లకు ఎన్నోసార్లు చెప్పినాం మేము. సార్, ఇది 1000 ఫీట్ల నాలా ఉంది, మొత్తం ఒక్కటేసారి ఇరగట్టేసి ఇన్స్పెక్షన్ చేసి మొత్తం ఒకటేసారి చేయండి. ఇది ప్యాచ్ వర్క్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. మాకు 2 సంవత్సరాల నుంచి రోడ్ మొత్తం బంద్ ఉంది సార్. మాకు పోనీరానికి 2 సంవత్సరాల నుంచి కష్టమవుతుంది. వీళ్ళు ఆఫీసర్లు వస్తుండ్రు, ఏదో చూస్తుండ్రు. ఎమ్మెల్యే సార్ వస్తుండ్రు, పోతుండ్రు. కార్పొరేటర్లు వస్తుండ్రు, పోతుండ్రు. ఏదో ప్యాచ్ వర్క్ చేస్తుండ్రు. పని అవుతుంది కదా, ఇప్పుడు ఈ టైంకి అయితే ఈ టైం వెళ్ళిపోతుంది కదా అని చేస్తుండ్రు. ఎంఐఎం నుంచి ఎమ్మెల్సీ సార్ కూడా వచ్చిండ్రు. నిన్న రాత్రి కూడా ఎమ్మెల్సీ వచ్చిండ్రు. వాళ్ళు కూడా ఏం చేసి మొత్తం చేపిస్తామన్నారు. మళ్ళీ ఏదో మీడియా మీద ఏదో 4 మాటలు చెప్పేసి పబ్లిక్ని సంబంధించి చేపిస్తాం, రేపే అయిపోతుంది, వారంలో అయిపోతుంది టైం ఇచ్చిపోతుంది. కానీ కనీసం 2 సంవత్సరాల నుంచి మా లోకల్గా ఇబ్బంది పెడుతుంది సార్. అర్ధరాత్రి నాలా కుంగిన సమయంలో మేయర్ గద్దాల విజయలక్ష్మి మాత్రం వచ్చి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కానీ స్థానికులు మాత్రం దీనికి ప్యాచ్ వర్క్ కాకుండా మొత్తం కూడా ఒకేసారి నాలాను మొత్తం పూర్తిగా కట్టాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ పి వెంకట్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.